చెప్పండి, నిన్న చెప్పిన విషయాల్లో ఒక్కొక్క పాయింట్ చెప్పండి నాకు. అదేంటి భాస్కర్ పొద్దున్న మీరు అడుగుతారు అనుకోలేదు, లేదా నేను నోట్స్ చూసుకొని వచ్చేవాళ్ళు అనుకుంటా. కొంచెం ముందే చెప్పండి, నోట్స్ ప్రిపేర్ అయ్యి వచ్చేవాళ్ళం. ఏమో అప్పుడే మర్చిపోతాడు. చెప్పండి, నేను ఏం ప్రభు ఏం మాట్లాడి చెప్పండి అన్నట్టు తిన్నా. డిసైపుల్ మ్యాండేట్, ఇంకా ఏముంది? డిసైపుల్ మ్యాండేట్లో ఏముంది? హెడింగ్ బాగుంది అమ్మా. డైయింగ్ ఫర్ సెల్ఫ్ కదా, మన స్వయం చిత్తానికి మనం చనిపోవాలి. ప్రభు అణగొట్టుకోమని కూడా అంటలేదు. అణగొట్టుకోవడానికి చచ్చిపోవడం తేడా ఏం చెప్పండి? కాలు అణగొట్టుకున్నారనుకోండి అమ్మా, ఏమవుతుంది? మళ్ళీ హీల్ అవ్వడానికి ఆస్కారం ఉందా లేదా? చాలాసార్లు క్రైస్తవులు అక్కడే ప్రాబ్లం. ఏం చేస్తాం మనం? దేవుడు చంపేయమంటే మనం అణగొట్టుకుంటాం. ఎందుకు? కొంతకాలం తర్వాత మళ్ళీ అది టక్కని లేస్తుంది. అర్థమవుతుందా? అదే చంపేశారనుకో ఏమవుతుంది? మళ్ళా కనబడుతుందా? ఎందుకు ఒక పాపం మన జీవితాల్లో మళ్ళా కనబడుతుంది? దాన్ని చంపేయట్లేదు కాబట్టి. చంపేస్తే మళ్ళా కనబడుతుంది. మనకేమో చంపేయటం ఇష్టం ఉండదు. మనం ఏం చేస్తాం? కాస్త కూర్చో, ఆగు, పాస్టర్ గారు వచ్చారు, కూర్చో, లోపల దాక్కో కాసేపు, మన తర్వాత బయటకు వద్దు కానీ, లేటిదిగో ఇంటికి చుట్టాలు వచ్చారు, కాసేపు దాక్కో, మళ్ళీ తర్వాత బయటకు వద్దు కానీ. ఏం చేస్తున్నావు? వాటిని దాచిపెడుతున్నాం, లేదంటే ఏదో నొక్కి పెడుతున్నాం కానీ చంపేయట్లా శరీర క్రియల్ని. అందుకని మన జీవితాంతం కూడా పాపముతో మనకి సమస్య ఉంటానే ఉంటుంది. ఇంకా ఏం మాట్లాడు ప్రభు చెప్పండి, చెప్పండి. హుద్హుద్ మంచిదే, వెరీ గుడ్. ప్రార్థన చేస్తున్నారండి మళ్ళీ ఇంకో సువార్త కోసం. ఏమా మళ్ళీ ఇంకో తుఫాన్ కోసం ప్రార్థన చేస్తున్నారా? ఎందుకు వచ్చిన వాళ్ళే అనుకుంటున్నారు? వెరీ గుడ్. హుద్హుద్ మంచిదే. ఎందుకు? స్టార్మ్స్ విల్ రివీల్ 3 విషయాలు చెప్పాడు కదా. ఏంటిది? స్ట్రెంగ్త్, వీక్నెస్, ఇంకా ప్రభు ఏం మాట్లాడి చెప్పండి. హుద్హుద్ మంచిదే. వెరీ గుడ్. మొత్తానికి సంవత్సరం అంతా హుద్హుద్లోనే ఉన్నాం మనం, ఇంకా బయటికి రాలే. సంవత్సరం దాటినా ఇంకా హుద్హుద్ మనం వెంటాడుతూనే ఉంది. వెరీ గుడ్. ఇంకా ప్రభు ఏం మాట్లాడి నిన్న? టేక్ యువర్ హ్యాండ్స్ ఆఫ్ కదా, మీ చేతులు తీసివేయండి. మన చేతులు తీసేస్తే అప్పుడు దేవుని కార్యం మొదలవుతుంది. ఎందుకు? అప్పుడు దేవుడు చేయబెడతాడు. మనం ఏం చేస్తామంటే, నేను ఒకసారి చెప్పాను, కార్ డ్రైవింగ్ సీట్లో ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలా, మనం ఉండాలా? మనం ఏం చేస్తాం? ఆడ కూర్చొని యేసయ్య రా నా కారు నడుపు, ప్రభు అంటాడు, ముందు స్టీరింగ్ దగ్గర లే అంటాడు. మనం ఏం చేస్తాం? అలా కాదు ప్రభువా, నేను నడుపుతూ ఉంటాను, నువ్వు పక్కన కూర్చొని ఏం చేస్తావు? కొంచెం అప్పుడప్పుడు నాకు అవసరమైనప్పుడు ఇది ఆపుదాం, ఇది ఒకసారి మిక్సర్ కూడా ఆపుతాం. ఎందుకంటే మంచి జస్ట్ పృథ్వీ మిక్సర్ కూడా ఒకసారి ఆపు, చేంజ్ చేయండి బ్రదర్ ఫేస్ కదా. మనం ఏం చేస్తాం? అక్కడ కూర్చుంటాడు కాబట్టి కాళ్ళు తీసేయాలి. అప్పుడు ఏమవుతుంది? యేసు ప్రభు వచ్చి ఆయన పని చేయటం ప్రారంభిస్తాడు. ఇంకా ప్రభు ఏం మాట్లాడి చెప్పండి. ఇంకేం మాట్లాడు ప్రభు? డిసైపుల్స్ మోడల్ అండ్ డిసైపుల్స్ మోటివేషన్. డిసైపుల్స్ మోడల్ కదా, ఎవరు? సుప్రీం మోడల్ యేసుక్రీస్తు వారు. తర్వాత మోటివేషన్, దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. నిజమే, ఈ లోకంలో ఏ ప్రైజ్ సంపాదించినా ఏమంటారు? దానిలోనే సంతోషం కంటే యేసు ప్రభు దేవుని చేతుల మీదకి వచ్చేటువంటి ప్రైజ్ యొక్క సంతోషం
అది చాలా గొప్పది. ఆ ప్రైజు పరలోకంలో ప్రోభిస్తాడు. అప్పటి వరకు ఏం చేయాలి మనం? ఈ లోకంలో మన పరుగు పందాన్ని మనం కొనసాగిస్తూ ఉండాలి. ఆ రీతిగా దేవుల్లో ఇంకా ఎదగాలి. కాబట్టి బాగానే చక్కగా పాయింట్లని చెప్పారు. ఇంకా నోట్ చేసుకోండి. ఈ దినం కూడా మరి ప్రభు మనకు అనేకమైనటువంటి విషయాలు నేర్పించినట్లు మనం ప్రార్థన చేద్దాం. మత్తయి సువార్త. నిన్న శిష్యుల గురించినటువంటి విషయాన్ని మనం చూసాం. శిష్యరికంలో ఉన్నటువంటి పలు అంశాలని నిన్న మనం చూసుకున్నాం. అయితే ఈ దినమున శిష్యులు చేయవలసినటువంటి పని, చాలా గొప్ప పని ప్రభు మనకు అప్పగిచ్చాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం. చాలాసార్లు ఇది మనం మర్చిపోతున్నాం. ఇది పదే పదే మనం గుర్తు చేయవలసినటువంటి అవసరం మనకు ఉంది. అర్థమవుతుందా? మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20 వచనాల వరకు కలిసి చదువుదామా? 2-3 వచనాలే కాబట్టి అందరం కలిసి చదువుదాం. చెప్పండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం నుండి చదువుదామా? అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవల్లని వారికి బోధించుడి. కదా, ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. మీరు వెళ్ళండి అంటే మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ కూర్చోకండి అని అర్థం. వెళ్ళండి అంటే అర్థం ఏంటి? యూ హ్యావ్ టు గో. శిష్యులు దేవుని కోసం ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే బయలుదేరాలి. ఎక్కడికి? ప్రభు ఏ ప్రదేశాన్ని తీసుకువెళ్తే ఆ ప్రదేశానికి వెళ్ళాలి. వెళ్తూ ఏం చేయాలంటే ఏమన్నాడు? సమస్త జనులను శిష్యులనుగా చేసి. మనము శిష్యులంగా ఉంటూ ఇతరులను శిష్యులనుగా తయారు చేయాలి. ఇప్పుడు యేసు ప్రభు ఈ మాట ఎవరు చెప్పాడు? 12 మంది శిష్యులకు మాత్రమేనా? చెప్పండి. ఇది ఎవరికి మ్యాండేటు? అందరికీ. యేసు ప్రభు యొక్క శిష్యుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రభు చెప్పిన పని ఏంటంటే, మీరు సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. అంటే యు హ్యావ్ టు మేక్ డిసైపుల్స్. డిసైపుల్ మేకింగ్ ఈజ్ ఎ మ్యాండేట్ ఫర్ ఎవ్రీ వన్. అందరికీ దేవుడు ఇచ్చినటువంటి పని శిష్యులను తయారు చేయటం. ఇప్పటివరకు ఎంతమంది ఆ పని చేశారు? ఇప్పటివరకు ఎంతమంది ఆ పని చేశారు? అసలు ఆ పని ఉందని కూడా తెలియదండి మాకు అన్నాడు లేదు. ఆయన ఏమన్నాడు? సువార్త ప్రకటించగానే సరిపోదు, సువార్త ప్రకటించి శిష్యులనుగా తయారు చేయాలి. సువార్త ప్రకటించడం అనేటువంటి ఫస్ట్ ఫేజ్. ఆ సువార్త ప్రకటించడం జరిగిన తర్వాత జరగాల్సింది వాళ్ళని శిష్యులుగా తయారు చేయాలి. చాలాసార్లు ఇక్కడే మనం బొక్కబోర్లా పడతాం. ఎందుకో తెలుసా? శిష్యులు తయారు చేయాలంటే ముందు మనమేం కావాలి? శిష్యులం కావాలి. మనకి శిష్యులుగా ఉండటం కష్టమవుతుంది కాబట్టి పక్కన ఉండి శిష్యులుగా మనము తయారు చేయలేకపోతున్నాం. ఇది ఎట్లాగా ఉంటుందంటే, పిల్లవాడిని కని రోడ్డు మీద పడేసినట్టు ఉంటుంది. పిల్లవాడిని కని ఏం చేస్తారమ్మా? మాకు పిల్లవాడు భలే పుట్టాడు సంతోషంగా ఏం చేస్తారు? ఇంటికి తీసుకెళ్ళి పెంచరా లేదా? పెంచుతారా? అంతేగాని పిల్లవాడు పుట్టాడని పండగ చేసుకొని అక్కడ రోడ్డు మీద వదిలేసి వచ్చేస్తారా? యేసుప్రభువు వారు శిష్యులకి ఇచ్చినటువంటి క్లియర్ కమాండ్మెంట్ ఏంటంటే, శిష్యుల్ని తయారు చేయటం అనేటువంటిది మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి. దట్స్ ఆల్. ఇది ఒక ప్రోగ్రామ్ కాదు, మనకు వీలైతే చేయటం కాదు. ఎవ్రీ డిసైపుల్ షుడ్ మేక్ అట్లీస్ట్ 1 more డిసైపుల్. ప్రతి శిష్యుడు కూడా కనీసం అంటున్నా నేను, ఇంకా ఎక్కువ మందిని చేయొచ్చు శిష్యుల్ని,
కనీసం ఒక్క శిష్యుడైనా తయారు చేయాలి. దాని అర్థం ఏంటంటే నీలాంటి వాడు ఇంకోటి ఉండాలి. అంతేనా కదా? యేసుప్రభు లాంటి వాళ్ళని ఎంతమంది తయారు చేశాడు యేసుప్రభు వారు? మీకు నమ్మబుద్ధి కావట్లేదా? వాళ్ళు యేసుప్రభులానే ఉన్నారా? మనం ఉన్నాం యేసుప్రభులాగా? వాళ్ళట్టనే ఉన్నారు. యేసుప్రభు దేవునుడు గొప్పతనం ఏంటంటే, మనం పర్ఫెక్ట్ అయిన తర్వాత మీరు మా వాళ్ళు అని అనలేదు ప్రభు. మనం పర్ఫెక్ట్ కాకముందే నువ్వు నా కుమారుడివి అన్నాడు. అది దేవునటువంటి గొప్పతనం. అంటే అర్థం ఏంటంటే, యేసుప్రభు వారు తన లాంటి వాళ్ళు ఆయన వదిలిపెడితే ఈ లోకం నుండి పైకి వెళ్ళేటప్పటికీ పని ఆగిపోయిందా? పని కొనసాగిందా? ఎందుకు కొనసాగింది? అటువంటి వాళ్ళని తయారు చేశాడు. సో ఇప్పుడు మనకున్నటువంటి పని ఏంటి? నేను ప్రభులో బాగున్నానండి, బాగా సంతోషంగా ఉన్నానండి అంటే కుదరదు. నీలాంటోడిని నువ్వు సత్యంలో తయారు చేయాలి. కనీసం ఒక్కడిని అన్నాను, ఇంకా ఎక్కువ మంది తయారు చేయి, ఇంకా ఎక్కువ మంది తయారు చేయాలి. యేసుప్రభు అన్నాడు సమస్త జనులను శిష్యులుగా చేయడం. అంటే నీకు అందినంత మేర, ప్రభు నీ దృష్టికి తెచ్చినటువంటి మేర ప్రతి వ్యక్తిని కూడా యేసుప్రభు కోసం గెలిచి యేసుప్రభు కోసం శిష్యులనుగా తయారు చేసిన పని ప్రభు మనందరి మీద ఉంచాడు. శిష్యులు చేయాల్సిన పని ఏంటంటే అక్కడ కూడా అదే మాట అన్నాడు. ఏమన్నాడు? నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో, వాట్ ఎవర్ ఐ హ్యావ్ కమాండెడ్ యూ. దేవుని వాక్యములో దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. ఆ దేవుని ఆజ్ఞలు మీకు ఏదైతే నేను చెప్పానో అది చేసేటట్టు నువ్వు ఇతరులను తయారు చేయాలి. దాని అర్థం ఏంటి? ఇక్కడ డ్యూయల్ రెస్పాన్సిబిలిటీ మనకుంది. ఒకటి, యేసు ప్రభు యొక్క ఆజ్ఞలు గైకొనేటట్టు మనల్ని మనం తయారు చేసుకోవాలి. రెండోది ఏం చేయాలి? యేసు ప్రభు యొక్క ఆజ్ఞలు గైకొనేటట్లు ఇతరులను మనం తయారు చేయాలి. బోత్ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. అందుకనే మనం ఏం చేస్తామంటే, ఎందుకు వచ్చింది రిస్క్లే బ్రదర్ అని మన బతుకు మనం బతికేస్తూ ఉంటాం. ఇంకా శిష్యర్కం ఎక్కడుంది? పౌలు ఎంతమందిని తయారు చేశాడు? పౌలు ఎంతమంది శిష్యులు తయారు చేశాడు? తిమోతి ఎవరు, తీతు ఎవరు, ఇంకా పేర్లు తెలియనటువంటి ఎంతమందిని పౌలు గారు తయారు చేశాడు తన సేవా జీవితంలో. మీకు ఒక సంగతి చెప్పనా? పౌలు గారు సేవ చేసిన గట్టిగా మాట్లాడితే 7 సంవత్సరాలు. ఇక్కడ కూర్చొని మనందరం అంతకంటే ఎక్కువ చేసాం. సేవకులారు చెప్పండి, ఇక్కడ కూర్చొని సేవకులు 7 సంవత్సరాల కంటే తక్కువ సేవ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎంతకాలం? 1 year అయింది. సో నీకు రాయితీ లేదు అయినా కానీ 1 year అయినా కానీ మంచిది. 1 yearలో వచ్చావు కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? కొత్త బాధ్యతనిచ్చాడు కదా. వెరీ గుడ్. ఇప్పుడు పౌలు గారి కంటే ఎక్కువ సేవ చేసేవాళ్ళు అన్నారు ఇక్కడ. పోనీ పౌలు గారి కంటే ఎక్కువ సంవత్సరాలు క్రైస్తవులు ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా? ఎంతమంది ఉన్నారు క్రైస్తవులు ఉన్నవాళ్ళు పౌలు గారి కంటే ఎక్కువ కాలం? మరి ఇంతకాలం క్రైస్తవులుగా ఉండి ఇంతకాలం సేవ చేస్తూ నమ్మకమైనటువంటి తిమోతి లేరంటే దాని అర్థం ఏంటి? శిష్యులు లేరంటే దాని అర్థం ఏంటి? ప్రాబ్లం ఎక్కడుంది? శిష్యర్కం లేదు, శిష్యులు లేరు. రేపు పరలోకానికి వెళ్తే ప్రభువా ఇదిగో ఈ వ్యక్తి నేను తయారు చేశాను అని ఎవరైనా చూపిస్తావు నువ్వు? అసలు ఎంతమందిని చూపిస్తావు? ఇదిగో ప్రభువా ఈ వ్యక్తితో నేను స్పెండ్ చేశాను, ఈ వ్యక్తి నేను కౌన్సిల్ చేశాను, ఈ వ్యక్తిని నేను నీ దగ్గర నడిపించాను, ఇదిగో ఈ వ్యక్తికి నేను టీచింగ్ ఇచ్చాను, ఈ వ్యక్తిని నీలో నేను పెంచాను. ఎంతమందిని మనం చూపించగలుగుతాం? శిష్యులుగా ఉన్నవాడు శిష్యుని తయారు చేస్తాడు. శిష్యుని తయారు చేయలేకపోతున్నామంటే మన శిష్యర్కంలోనే లోపం ఉందని అర్థం. దట్స్ ఆల్. నీ యొక్క శిష్యర్కంలో లోపం ఉంది కాబట్టి శిష్యుల్ని తయారు చేయలేకపోతున్నాం. ఎందుకంటే శిష్యులు తయారు చేయడం ఉంటుంది మన అందరి పని. దట్స్ ఆల్. కనీసం ఒక్కడన్నా నేను అసలు ఒక్కడనేటువంటిది చాలా తక్కువ, అవునా కదా? లీస్ట్ అది.
ఇక ఒక్కడు కూడా లేకపోతే నువ్వు క్రైస్తవుడు చెప్పడం చూద్దండగమ్మా. మీకు అర్థం ఉందా? ఇట్స్ వేస్ట్. నేనేమన్నా కనీసం ఒక్కడు కావాలన్నా, ఇక ఒక్కడు కూడా లేకపోతే ఇక నేనేం చేయలేను. ప్రభా ఇదిగో నాలాంటి వాడిని ఇదిగో ఈయన తయారు చేశాను. కెన్ వి షో ఎనీబడి? శిష్యుల్ని తయారు చేయాలి. ఇట్స్ ఎ మిషన్, ద మిషన్ ఆఫ్ డిసైపుల్ మేకింగ్. శిష్యరికం చేయాలంటే అమ్మ ఏంటిది? ప్రొజెక్ట్ ఆన్ చేయలేదా? ఏది ఇదేది రిమోట్? ఓ దీని వెనక ఉందా? కనపడ, సారీ. శిష్యరికం చేయాలంటే, శిష్యత్వంలోకి ప్రజల్ని నడిపించాలంటే కావాల్సింది ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్స్ఫర్మేషన్ ఎటువంటిది? ఒక రాడికల్ చేంజ్. యేసు ప్రభువుని కలిగి ఉన్నటువంటి వ్యక్తి యొక్క జీవితంలో ఒక రాడికల్ చేంజ్ కనపడాలి. చాలాసార్లు మన క్రైస్తవులు అంటాం కానీ మన జీవితాలకి, మన జీవిత విలువలకి, లోకంలో ఉన్నటువంటి వారి జీవితాలకి, వారి జీవిత విలువలకి పెద్ద తేడా ఏం కనబడదు. వాళ్ళకి మనకి ఉన్న తేడా ఒకటే, ఏంటంటే వాళ్ళు చర్చికి వెళ్ళట్లేదు, మనం చర్చికి వస్తున్నాం, అంతే తేడా. అవునా? యేసు ప్రభు యొక్క శిష్యునికి ఉండవలసింది ఆ రాడికల్ చేంజ్, ట్రాన్స్ఫర్మేషన్. మార్పు నొందినటువంటి జీవితం కావాలి, మార్పు కలిగినటువంటి జీవితం కావాలి. నీ జీవితం మారలేదంటే నువ్వు శిష్యుడు కాదు. లోకంలో ఉన్న వారి కంటే నీ జీవితం డిఫరెంట్గా లేకపోతే యు ఆర్ నాట్ ఎ డిసైపుల్. ఎందుకంటే శిష్యునికి ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ అమ్మ అదేంటి కనబడుతుందా? భలే ముద్దు ముద్దుగా ఉందా మీకు? అది చూస్తే అవునా? ఎప్పుడో గొంగళపురం పట్టుకున్నారా మీరు? ఏమో అది చూడగానే కడుపులో తిప్పేస్తుంది. మీకు సంగతి చెప్పనా? యేసు ప్రభు నమ్ముకున్న తొలి దినాల్లో మన బతుకులు అవే. అవునంటారా కాదంటారా? ఏమా లోకంలో ఉన్నవాడికి మన తేడా ఏంటి? వారి జీవితం అట్లానే ఉంది, మన జీవితం అట్లానే ఉంది. అయితే ప్రభువులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, యేసు ప్రభు యొక్క శిష్యుడు ఎప్పుడైతే యేసు ప్రభుని అంగీకరించి నువ్వు యేసు ప్రభు యొక్క శిష్యుడు అవుతావో అప్పుడు జరిగేది ట్రాన్స్ఫర్మేషన్. అబ్బా అది చూడంగానే వెళ్ళి పట్టుకోవాలనిపిస్తుంది. అవునా కదా? అలా చేతకో చెల్లుగా కనపడంగానే పిల్లల ముందు ఏం చేస్తారు? పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అది గొంగళ పురుగును పట్టుకుంటారా? ఎందుకు పట్టుకోలేరు? గొంగళ పురుగుకు నువ్వు సీతాకోక చిలుకున్న తేడా ఏంటి? ట్రాన్స్ఫార్మ్డ్ బీయింగ్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది ఏం చేసింది? అట్రాక్షన్ తీసుకొచ్చింది, మనుషుల్ని తన దగ్గరికి లాగింది. ఇప్పుడు యేసు ప్రభు యొక్క శిష్యుడు చెప్పండి, గొంగళ పురుగులా ఉంటాడా? సీతాకోక చిల్లు నన్ను ఎవడు పట్టుకోవద్దు అన్నట్టు ఉంటాడా? అర్థమవుతుందా? యేసు ప్రభు యొక్క శిష్యుడు ఇతరులను అట్రాక్ట్ చేస్తాడు. ఇతరులని ఏం చేస్తాడు? ఓ నాన్న ఈడితో వద్దులేరా బాబు, ఈడు ముఖం చూస్తేనే మాకు ఎల్లవు అని ఉండడు యేసు ప్రభు యొక్క శిష్యుడు. అరే ఆ అన్న చూడరా, అక్క చూడరా ఎట్లా ఉన్నారో, దేవుళ్ళని సంతోషంగా ఉన్నారో, మనం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనేటువంటి ఆ భావం కలుగుతుంది యేసు ప్రభు యొక్క శిష్యులు చూసినటువంటి వాళ్ళకి. ఎందుకు? వాళ్ళకి వీళ్ళకి ఉన్నటువంటి ఒక అంశం ఏంటంటే ద ట్రాన్స్ఫర్మేషన్. మార్పు నొందినటువంటి జీవితాలు. మార్పు నొందినటువంటి జీవితం యేసు ప్రభు యొక్క శిష్యుడికి ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం. కానీ ఇప్పుడు మనం గమనించాల్సిన, మన జీవితాలు మారుతున్నాయా? మన జీవితాలు ట్రాన్స్ఫార్మ్ చేయబడుతున్నాయా? మన జీవితాలు అట్రాక్టివ్గా తయారవుతున్నాయా? ఇతరులని ప్రభు దగ్గరికి నడిపించాలి కదా. శిష్యుడు ఏమన్నా ఏం చేయాలి? ఇతర శిష్యులు తయారు చేయాలంటే ఆ శిష్యుల్ని నువ్వు అట్రాక్ట్ చేయగలగాలి. అట్రాక్ట్ చేయటం అంటే అటువంటి జీవన శైలి, అటువంటి జీవిత విలువలు నువ్వు కలిగి ఉండాలి. అటువంటి జీవన శైలి, జీవిత విలువలు లేకపోతే నువ్వు ఇతరులు ప్రభు దగ్గర నడిపించలేవు. సో ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఎ మస్ట్. ట్రాన్స్ఫర్మేషన్ మాత్రమే కాదు,
ఇక్కడ మీరు గమనించండి, చేంజ్, మార్పు నొందినటువంటి జీవితం. యేసు ప్రభు యొక్క శిష్యునికి ఉండేది చేంజ్. చేంజ్ అంటే ఏంటి తెలుసా? నీ గతాన్ని నువ్వు సరి చేసుకోవాలి. మనకి దేవుని వాక్యంలో ఒక ఆయన ఉన్నాడు, భలే కనబడతాడు. ఈయన ఎవరైనా జక్కయ్య. జక్కయ్య పేరు వినంగానే మీకేం గుర్తుకొస్తుంది? ముందు చెప్పండి. పొట్టివాడు, రెండోది మేడి చెట్టు, తర్వాత జక్కయ్య నీ ఇంటికి రావాలి. అక్కడ వరకు ఆపేస్తారు, తర్వాత విషయం గుర్తురాదు. అక్కడతో అయిపోయిందా జక్కయ్య జీవితం? ఏమా, జక్కయ్యండి, పొట్టోడండి, మేడు చెట్టు ఎక్కాడండి, వాళ్ళంతా చూడలేకపోయాడండి, యేసు ప్రభు దగ్గరికి వచ్చాడండి, జక్కయ్య రా అన్నాడండి, అక్కడితో ఆగిపోద్దండి. కానీ జక్కయ్య యొక్క జీవితంలో ఎంత గొప్ప చేంజ్ కలిగిందమ్మా. అంతకుముందు ఏం చేసేవాడు? జనాల దగ్గర వడ్డీల మీద వడ్డీలు వేసేవాడు, ట్యాక్సుల మీద ట్యాక్సులు కట్టించుకునేవాడు. ఒరే ఇదేం ట్యాక్సులు అంటే, కొత్తగా వచ్చిన ట్యాక్స్ అండి, వాటర్ ట్యాక్స్ అండి, ఎయిర్ ట్యాక్స్ అండి. అరే ఏ ట్యాక్స్ ఏంట్రా, అది కొత్తగా వచ్చాడు. మీకు అర్థమవుతుందా? కొత్త కొత్త ట్యాక్సులు తీసుకొచ్చేసాడు. ఎందుకు ఈయన సొంకపు గుత్తదారుడు. యేసు ప్రభుని తెలుసుకోగానే ఏమన్నాడు? యేసు ప్రభు వచ్చి ప్రసంగం చేశాడా? ఏమా పోనీ యేసు ప్రభు వచ్చి సాక్ష్యం చెప్పాడా? మరి ఏం చూసి, యేసయ్యని చూసి వెంటనే అన్నాడు, ప్రభువా నా పాస్ట్ని నేను ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి నా పాస్ట్? ఇతరుల దగ్గర నేను అన్యాయంగా తీసుకున్నాను ప్రభువా, కాబట్టి ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో దాన్ని 4 రెట్లు ఇచ్చేస్తానన్నాడు. అసలు ఎంత దమ్ము కావాలమ్మా మాట అంటానికి. మనం ఏం చేస్తాం? వీలైతే రూపాయి వెనకేసుకొని చూస్తాం. ఈయనే ఉన్నాడు, ప్రభా నేను రూపాయి తీసుకుంటే నేను 4 రూపాయలు ఇచ్చేస్తాను వాడికి అన్యాయంగా తీసుకుని ఉంటే. అదమ్మా మార్పు అంటే. అసలు యేసు ప్రభుతో ఆయన ఉంది ఎంత టైము? భోజనం చేశాడు అంతే కదమ్మా. జక్క ఇంట్లో ప్రభువు ప్రసంగం చేసినట్టు కూడా లేదు. ఒక సింపుల్ మీల్ జక్కయ్య జీవితంలో ఎంత మార్పు తీసుకొచ్చింది. హీ వాంటెడ్ టు ఫిక్స్ హిస్ పాస్ట్. తన గతాన్ని ఫిక్స్ చేయాలనుకున్నాడు. యేసు ప్రభు యొక్క శిష్యుడు, హీ హ్యాస్ టు డూ దాట్. నీ గతాన్ని నువ్వు ఫిక్స్ చేసుకోవాలి. ఎక్కడెక్కడైతే తప్పిపోయావో అది సరి చేసుకోవాలి. ఎక్కడికైతే నువ్వు దేవునికి వ్యతిరేకమైనటువంటి పని చేసావో అది సరి చేసుకోవాలి. సరి చేసుకున్నవాడు మాత్రమే శిష్యుడు. దట్స్ ఆల్. చేంజ్. పాస్ట్ని ఫిక్స్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్మేషన్ అంటే అది భవిష్యత్తుకి ఒక కొత్త బాట వేసుకోవాలి. మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు శిష్యుడు చేసేటువంటి పని ఏంటి? గతాన్ని సరి చేసుకోవాలి, భవిష్యత్తుకు ఒక కొత్త బాట వేసుకోవాలి. ఆ కొత్త బాట వేసుకోవటమే శిష్యరికం. అటువంటి వాడే శిష్యుని తయారు చేయగలుగుతాడు. అందరూ శిష్యుని తయారు చేయలేరు. మన జీవితాల్లో శిష్యుని తయారు చేయకపోవటానికి కారణం ఏంటంటే ఇక్కడ బ్రేక్ పడిపోతుంది. మనకి గతాన్ని సరి చేసుకోవటం ఇష్టం లేదు, భవిష్యత్తు కోసం ప్రభుతో జీవించటం ఇష్టం లేదు. మనకేం కావాలి? యేసయ్య దగ్గరికి వస్తేనండి నాకేమిస్తాడండి. అందుకే మా బతుకులు మరుగుజ్జు బతుకులు అయిపోతున్నాయి. మరుగుజ్జులు ఎవరు? ఏమా వయసు అయితే పెరుగుద్ది కానీ బుర్ర పెరగదు, మెచ్యూరిటీ రాదు. వయసు అయితే పెరుగుద్ది. అలానే మనకు కూడా యేసు ప్రభు నమ్ముకొని వయసు అయితే పెరుగుతుంది కానీ ఇంపాక్ట్ లేదు. ఇతరులని ప్రభావితం చేసేటువంటి జీవన శైలి లేదు, మార్పు లేదు, మన గతాన్ని మార్చుకునేటువంటి అనుభవం లేదు, భవిష్యత్తులో యేసు ప్రభు కోసం జీవించేటువంటి ప్రణాళిక అంతకంటే లేదు. దట్స్ ఆల్. ఇటువంటి వాళ్ళు శిష్యుల్ని తయారు చేయలేరు. ఇంకో మాట చెప్పనా?
ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది దేవుడు మాత్రమే తీసుకొని రాగలడు. ఏమ్మా, మార్పు అనేటువంటిది ఎవరు తీసుకొని రాగలడు? దేవుడు మాత్రమే తీసుకొని రాగలడు. నువ్వు దేవుని చేతికి ఎప్పుడైతే నీ జీవితాన్ని అప్పగిస్తావో అప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయన పని చేసి ఏం చేస్తాడు? మన జీవితాన్ని ఆయన మారుస్తాడు. నిన్న రాజేష్ చెప్పాడు, పరిశుద్ధాత్ముని యొక్క నింపుదల. పరిశుద్ధాత్మ యొక్క నింపుదల అంటే ఏంటి? పరిశుద్ధాత్ముని యొక్క అధీనంలోకి రావటం, గంతులేయటం కాదు. పరిశుద్ధాత్మ నింపుదల అంటే గట్టిగా చప్పట్లు కొట్టడం కాదు. పరిశుద్ధాత్మ నింపుదల అంటే, పరిశుద్ధాత్ముని నింపుదల అంటే పరిశుద్ధాత్ముని యొక్క అధీనంలోకి రావటం, కమింగ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్ముడు యొక్క కంట్రోల్లోకి నువ్వు ఎంతగైతే వస్తావో అంతగా నీ జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, మార్పు వస్తుంది. ఆ మార్పు నొందినటువంటి జీవితం ఇతరులని ప్రభు దగ్గరికి నడిపిస్తుంది, ఇతరులను అట్రాక్ట్ చేస్తుంది. అప్పుడు శిష్యుల్ని నువ్వు తయారు చేయగలుగుతావు. కాబట్టి మార్పు అనేటువంటిది పరిశుద్ధాత్ముని సహాయముతో వచ్చేటువంటిది మార్పు. అందుకే దేవుని వాక్యాన్ని ఎందుకు వింటున్నావు? దేవుని వాక్యాన్ని నువ్వు వినే కొద్దీ పరిశుద్ధాత్ముడు నీలో పనిచేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ యొక్క అధీనంలోకి నువ్వు వస్తావు. పరిశుద్ధాత్మ యొక్క కంట్రోల్లోకి రావాలి. అప్పుడు ఆయన నీ జీవితాన్ని మార్పు చేస్తాడు. నీ మారినటువంటి జీవితం ఇతరులను అట్రాక్ట్ చేస్తుంది. అప్పుడు నువ్వు ఇతరులను శిష్యులుగా నువ్వు తయారు చేస్తావు. ఎంతమంది చేద్దాం అనుకుంటున్నారు ఈ పని? ఇతరుల శిష్యులుగా ఎంతమంది తయారు చేద్దాం అనుకుంటున్నారు? ప్రార్థన చేయండి అమ్మా, ప్రభు కోసం పని చేయండి. ఇక ఎంతకాలం మన ముందో తెలియదు, అవునా లేదా? ప్రభు మనకి ఎంత టైం ఇచ్చాడో మనకు తెలియదు. ఈ టైంనే ప్రభు కోసం ఎఫెక్టివ్గా ఉపయోగించండి. నో యువర్ డిసైపుల్ మేకింగ్ పొటెన్షియల్. యేసు ప్రభు వారు ఎంత గొప్పగా ఆయన డిసైపుల్ మేకింగ్ చేశాడంటే, ఆయన సుప్రీం మోడల్ మనకి డిసైపుల్షిప్లో. యేసు ప్రభు వారు ఎవరిని వదిలిపెట్టల. ఎక్కడ? వర్క్ ప్లేస్లో ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఎవరైనా అక్కడ చూసారా మీరు? యేసు గలిలే సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రయ అను ఇద్దరు సహోదరులు వల వేయట చూచెను. వాళ్ళు ఉద్యోగం చేసుకుంటున్నారు. వాళ్ళు వలలేయటం వాళ్ళ ఉద్యోగం, చేపలు పట్టడం వాళ్ళ ఉద్యోగం, పట్టిన చేమల్ని అమ్మటం వాళ్ళ ఉద్యోగం. ఆ రకంగా వాళ్ళు ఉద్యోగం చేసుకుంటుంటే ప్రభు వచ్చి ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళని సేవకు పిలుచుకున్నాడు. మీకు అర్థమవుతుందా? శిష్యులుగా వారిని ఐడెంటిఫై చేశాడు. వాళ్ళనటువంటి పొటెన్షియల్ని గుర్తించాడు ప్రభు. ఆయన ఏమన్నాడు? నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. బా, వాళ్ళని చక్కగా రెస్పాండ్ అయ్యారమ్మా. వెంటనే ఆగు ప్రభు, ఒక్క నిమిషం మా ఇంట్లో చెప్పి రావాలి అన్నారా? ప్రభు ఒక్క నిమిషం ఆగు, వచ్చే నెల కొంచెం బ్యాంకు అదేమంటారు లోన్ కొద్దిగా క్లారిఫై అయిపోద్ది అని అన్నారు వాళ్ళు. నేను ప్రభు వచ్చే నెల కొంచెం చిట్టు పాడేది ఉంది, అది రాని తర్వాత. నో 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 నో, వెంటనే దే రెస్పాండెడ్ ఇమ్మీడియట్లీ టు ద కాలింగ్ ఆఫ్ గాడ్. ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాడిని ప్రభువు శిష్యులనుగా తయారు చేశాడు. కాబట్టి ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారమ్మా ఇక్కడ చెప్పండి? చేతులు ఎత్తరే. నేనే అడగకుండా ప్రశ్న అడగలేదుగా బాబు, నేను అడగకుండా ప్రశ్న అడిగినట్టు అటు చూస్తారండి. చెప్పండి ఉద్యోగస్తులు ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఉద్యోగస్తులు శిష్యులుగా తయారు చేశాడా లేదా? చేశాడా? సో ఇప్పుడు మీరు ఎంతమంది శిష్యులు తయారు చేస్తారు మీ వర్క్ ప్లేసెస్లో? అమ్మ, చర్చిలో శిష్యులు ఎత్తుక్కోవటం కాదు. మనం ఏం చేస్తున్నాం? శిష్యులు ఎక్కడ ఎత్తుక్కుంటున్నాం? చర్చిల్లో ఎత్తుక్కుంటున్నాం. చర్చిల్లో కాదు, మీ వర్క్ ప్లేస్లోకి వెళ్ళి చూడండి ఎంతమంది ప్రభువు నమ్ముకోలేదో. వాళ్ళని ప్రభు దగ్గర నడిపించండి. యేసు ప్రభు ఏం చేశాడు? వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేస్తుంటే వాళ్ళని తీసుకొచ్చి ఆయన శిష్యులుగా తయారు చేశాడు. కాబట్టి వర్క్ ప్లేసెస్లో ఉన్నటువంటి వాళ్ళు మీరేం చేయొచ్చు? శిష్యుల్ని మిగతా వాళ్ళు హాయిగా మంచిది చెప్పండి పాస్టర్ గారు అనుకుంటున్నారు, మీ దగ్గర కూడా వస్తాను రండి
ఏమ్మా, ఇళ్లలో ఉండేవాళ్ళు ఎంతమంది చెప్పండి? ఏమ్మా, ఇళ్లలో ఉండేవాళ్ళు ఎంతమంది? ఇప్పుడు మీరేం చేస్తారు? పాస్టర్ గారు అలాంటి ఉద్యోగం చేసుకుంటున్నారు, నాకేం లే పాస్టర్ గారు, నాకేం కావాలి. నో 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 ఈయనెవరు? ఇంట్లో పని చేసుకుంటున్నాడు. ఎవరైనా? ట్యాక్స్ కలెక్టరు మత్తయ్య గారు. ఇంట్లో ఉన్న ఆయన్ని ఏం చేశాడు యేసుప్రభువు వారు? శిష్యుని కింద పిలిచాడు. ఆయన హోమే ఆయన ఆఫీసు, వర్క్ ఫ్రమ్ హోమ్ కదా. ఈ రోజున అందరూ అంటారు వర్క్ ఫ్రమ్ హోమ్. ఇప్పుడు అటువంటి కల్చర్లో ట్రెండ్లో ఉన్నాం మనం. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటువంటి వాళ్ళారా, ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళారా, ఇప్పుడు మీరేం చేయాలి? శిష్యులని చేయాలా లేదా? చేయాలి. యేసు ప్రభు చేశాడు ఇంకో గొప్ప పని ఏంటంటే, ఎవరైతే ఆయన శిష్యులుగా తయారు చేశాడో వాళ్ళెళ్ళి ఇంటాన్ని ఇతరులు శిష్యులుగా తయారు చేశాడు. ఇక్కడ మీరు చూసారా? ఫిలిప్పు నతనయేలును కనుగొని, ఫిలిప్పు యేసు ప్రభువుని చూశాడు. ఆయన ఏం చేశాడు? వెంటనే నతనయేలు దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. పరిగెత్తుకెళ్ళి ఏమన్నాడు తెలుసా? ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరి గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమే. వి ఫౌండ్ హిమ్. ఎవరైనా ఎవరి కోసమైతే మీరు బోధిస్తున్నారో, ఎవరి కోసమైతే మీరు వెయిట్ చేస్తున్నారో, మెస్సయ్య కోసం మీరు ఎదురుస్తున్నారో ఆ మెస్సయ్యాన్ని మేము కనుగొన్నాం. అమ్మా, ఎంత పెద్ద ప్రసంగం చేశాడు ఫిలిప్పు. కొంతమంది ఏమనుకుంటారంటే, పాస్టర్ గారు సేవ చేయాలంటే, లేదంటే ఇతరుల ప్రభు గురించి చెప్పాలంటే ఆ టెర్మినాలజీ నాకు రాదండి, కొంచెం ఆ మాటలు నాకు రావండి, మళ్ళీ ఏం ప్రశ్న అడుగుతా. ఏమి లేదు ఇక్కడ. ఏమన్నాడు ఆయన? అన్న ఒకే ఒక్క మాట, యేసుని మేము కనుగొన్నాం. రాయ్యా నువ్వు కూడా చూడు. అది పెద్ద కష్టమైన మాట. అదే ఇవాంజలిజం అంటే. మనలో చాలామందికి సువార్త ప్రకటించే భయం. ఎందుకు? వాళ్ళు ఏం అడుగుతారు, వాళ్ళు నేను సమాధానం చెప్పగలను లేదో, ఇవన్నీ ముందు భయం. అవి తీసిపడేయండి. ఇవాంజలిజం అంటే యేసయ్యని గురించి చెప్పటం. దట్స్ ఆల్. నీకు వచ్చింది చెప్పమ్మా. దానికి ఒక భాష అక్కర్లేదు, దానికి ఒక ఏమన్నా టెర్మినాలజీ అక్కర్లేదు, దానికి ఒక ఫిలాసఫీ అక్కర్లా. ఓకే, ప్రభు కనుక నీకు రిసోర్సెస్ ఇస్తే దాని ప్రకారం నువ్వు చెయ్యి ఇవాంజలిజం. కానీ నీకు చదువు ఉన్నా చదువు లేకపోయినా ఇతరులను ప్రభు దగ్గర నడిపించవచ్చు. ఫిలిప్పు వెళ్ళి నతనయేలు కనుక్కున్నాడు. ఆయన వెళ్ళి ఆయన తీసుకొచ్చి ఆయనకి యేసు ప్రభుని పరిచయం చేశాడు. కాబట్టి శిష్యరికం అనేటువంటిది అది మల్టిప్లై కావాలి. మీకు అర్థమవుతుందా? నీతో ఆగిపోకూడదు. ఫిలిప్ ఏం చేశాడు? నేను యేసు ప్రభుని కనుక్కున్నాను అని సంతోషంగా ఉండటం మాత్రమే కాదు, నతనయేలు కనుక్కొని అతని ప్రభు గురించి షేర్ చేసి అతని ప్రభు దగ్గరికి నడిపించినటువంటి వాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఈ శిష్యుడు ఇంకో శిష్యుడిని ప్రభు కోసం తయారు చేశాడు. ఆ తర్వాత యేసు ప్రభు చేసిన ఇంకో పని ఏంటంటే, టీమ్స్ కింద ఆయన ఆర్గనైజ్ చేశాడు. ఏం చేశాడు? తన 12 మంది శిష్యులను పిలిచి వాళ్ళని టీమ్గా పంపించాడు, 12 మందిని. ఆ తర్వాత యేసు ప్రభు వారు 70 మందిని పంపించాడు. సో మీరు కనుక చూస్తే శిష్యరికంలో యేసు ప్రభు యొక్క స్ట్రాటజీ మనం చూస్తాం. డిసైపుల్ మేకింగ్లో వర్క్ ప్లేస్లో ఉన్న వాళ్ళని శిష్యుల కింద తయారు చేశాడు, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని శిష్యుల కింద తయారు చేశాడు. ఎవరినైతే శిష్యుల కింద తయారు చేశాడో వాళ్ళు వెళ్ళి ఇతరులను శిష్యులుగా తయారు చేశారు. అంతేకాదు వాళ్ళని టీమ్స్గా వాళ్ళని పంపించాడు. అందుకే యేసు ప్రభు యొక్క మినిస్ట్రీ కనుక మీరు చూస్తే, యేసు ప్రభు యొక్క మినిస్ట్రీలో 5 లెవెల్స్ ఉన్నాయి, 5 డిఫరెంట్ లెవెల్స్. మీరు గమనించారా? ఇక్కడ పైన పెద్ద సర్కిల్ ఉంది, తర్వాత సర్కిల్ కొంచెం చిన్నదయింది, తర్వాత సర్కిల్ ఇంకొంచెం చిన్నదయింది. బయట సర్కిల్ ఎవరంటే క్యూరియస్ ఫాలోవర్స్. యేసు ప్రభు ఎవరో చూద్దాం అనుకొని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ రోజున మందిరాల్లో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా? చూద్దాం ఎట్లాగుందని వచ్చేవాళ్ళు ఉన్నారా? మీకు అర్థమవుతుందా? దీస్ ఆర్ క్యూరియస్ ఫాలోవర్స్. ఎవరైతే క్యూరియస్ ఫాలోవర్స్ వాళ్ళు ప్రభుకి తమ జీవితాలను అప్పగించారో
వాళ్ళు నెక్స్ట్ ఇన్నర్ సర్కిల్ అయ్యారు. వాళ్ళు ఎవరయ్యారు? వాళ్ళు విశ్వాసులు అయ్యారు, బిలీవింగ్ ఫాలోవర్స్ అయ్యారు. ఆ తర్వాత ఎవరైతే బిలీవింగ్ ఫాలోవర్స్ ప్రభు కోసం వాళ్ళు పని చేయటానికి ఇష్టపడ్డారో వాళ్ళు నెక్స్ట్ టీంలోకి వచ్చారు. వాళ్ళు ఎవరు? ద 70. ఆ 70 నుండి ఎంతమంది అయ్యారు? 12 మంది. ఆ 12 మంది నుండి చివరికి ఎంతమంది ఉన్నారు అక్కడ? 3. వీళ్ళు 3 కూడా యేసు ప్రభుతో ఇంటిమేట్గా ఉన్నటువంటి వాళ్ళు, పేతురు, యోహాను, యాకోబు. మీరు చూసారా, యేసు ప్రభు వీళ్ళందరూ కూడా మినిస్ట్రీ చేశాడు. క్యూరియస్ ఫాలోవర్స్ని చూశాడు, తర్వాత బిలీవింగ్ ఫాలోవర్స్ని చూశాడు, తర్వాత టీమ్స్ కింద ఆయన డివైడ్ చేశాడు, తర్వాత ఇంటిమేట్ గ్రూప్ కలిగి ఉన్నాడు. దాని అర్థం ఏంటంటే, మన యేసు ప్రభు శిష్యులు మనం తయారు చేసేటప్పుడు మనము ఈ లెవెల్కి రావాలమ్మా. ఈ లెవెల్ నుండి ఈ కింద లెవెల్కి రావాలి. వీ హ్యావ్ టు ప్రిపేర్ పీటర్, జాన్ అండ్ జేకబ్. అది ఊరికే రాదు. మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు కనుక చూస్తే బయట సర్కిల్ నుండి చివరి సర్కిల్కి వచ్చేంత వరకు ఏమైపోయిందో తెలుసా? నంబర్స్ డిక్రీజ్ అవటం మొదలుపెట్టారు. మీరు గమనించారా? ఆయన ఎవరో చూడాలనుకున్న వాళ్ళు జన సమూహములు అయితే నిజానికి ఆయనతో వెంటొచ్చిన వాళ్ళు 3, పేతురు, యోహాను, యాకోబు. అంటే ఏంటి? నంబర్ తగ్గుకుంటా వచ్చింది. కానీ యేసు ప్రభు కనుక మీరు చూస్తే ఆయన టైం ఎవరితో ఎక్కువ స్పెండ్ చేశాడు? అమ్మా, ఎక్కువసార్లు మనం టైం ఎక్కడ స్పెండ్ చేస్తానికి ఇష్టపడతామో తెలుసా? మీటింగులు కావాలి మనకి. ఒక్కరితో కూర్చొని మాట్లాడటం మనకి ఇష్టం ఉండదు. ఒకరిని కూర్చొని కౌన్సిల్ చేయటం మనకి ఇష్టం ఉండదు. మనకేం కావాలి? జన సమూహాలు కావాలి, మనకి ఫాలోయింగ్లు కావాలి, మనకు ఒక బ్యాకప్ కావాలి, మనకు ఒక బ్యాచ్ కావాలి, మనకు ఒక బెటాలియన్ కావాలి. యేసుప్రభు వారు ఏం చేశాడు తెలుసా? ఎక్కువ టైం ఎవరితో స్పెండ్ చేశాడు? జన సమూహాలతో కాదు, ఆ 3తో. ఈ 3 ఆదిమ సంఘానికి పిల్లర్స్ అయిపోయారు. పేతురు, యోహాను, యాకోబు. వీళ్ళు 3 చాలా గొప్పోళ్ళ? చెప్పండమ్మా, 3 గొప్పోళ్ళ కాదు. వాళ్ళ వీక్నెసెస్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ ఫెయిల్యూర్స్ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు చాలా విషయాల్లో ప్రభువుని సంతోషపరచలేకపోయారు. కానీ ప్రభు వారి మీద పని చేసి, ప్రభు వారితో టైం స్పెండ్ చేసి వాని ఎంత గొప్ప శిష్యులుగా తయారు చేశారంటే, వీళ్ళు 3 వెళ్ళి ప్రసంగం చేస్తుంటే ఎవడండి వీడు? భూమిని తలకిందులు చేస్తారండి. వెంట పక్కన అంటాడు, రే వీళ్ళు యేసుతో ఉన్నవాళ్ళు రా. మీరు చూసారా ట్రాన్స్ఫర్మేషన్? యేసు ప్రభువు ఎక్కువ టైం స్పెండ్ చేసిన ఇక్కడ కాదు. పాస్టర్ గారిని గుర్తుంచుకోండి. మీటింగులతో సంతోషించొద్దు. ఓ వేల మంది కూర్చొని సంతోషించడం కాదు. ఆ ఇన్నర్ సర్కిల్ ప్రిపేర్ చేయాలి. వీళ్ళెవరు? పేతురు, యోహాను, యాకోబులు. అసలు ప్రభు చేతిలో బలంగా వాడమనేటువంటి వాళ్ళు. ఎందుకు వాడబడ్డారు వాళ్ళు? పేతురు ఒక్క ప్రసంగం చేస్తే 3000 మంది మారుమనసు పొందారు. మీకు అర్థమవుతుందా? హీ బికేమ్ ఏ పవర్ఫుల్ ప్రీచర్. యేసయ్య ఎవరో తెలియటువంటి వాడు ఈరోజు ఏమన్నాడు? యేసు ప్రభు పేతురు ఒక్క ప్రసంగం చేస్తే 3000 మంది ఎక్కడిదా మార్పు? యేసయ్య వారితో స్పెండ్ చేశాడు. యేసు ప్రభు ఎక్కువ టైం స్పెండ్ చేసింది ఎవరితో? ఇంటిమేట్ డిసైపుల్స్తో. అందుకనే మనందరి జీవితాల్లో వీ హ్యావ్ టు హ్యావ్ అవుటర్ గ్రూప్ ఉంటారు, ఇన్నర్ గ్రూప్ ఉండాలి. మనం ఎవరి కోసం ప్రయత్నం చేయాలి? అవుటర్ గ్రూప్ కోసం సంతోషించడం కాదు. శిష్యులు ఎవడైతే తయారవుతున్నాడో వాళ్ళ కోసం మనం పరితపించాలి. జీసస్ స్పెంట్ ఇంక్రీజింగ్ అమౌంట్ ఆఫ్ టైం లేదు కానీ అక్కడ మీరు కాస్తే రిఫరెన్సెస్ రాసుకోండి. క్యూరియస్ ఫాలోవర్స్ ఎవరు? సమరయ స్త్రీ కానీ లేదంటే నతనీయేలు కానీ, వీళ్ళు క్యూరియస్ ఫాలోవర్స్. ఆ తర్వాత బిలీవింగ్ ఫాలోవర్స్. 1 యోహాను 2:12-14 అక్కడ 3 గ్రూప్స్ గురించి మాట్లాడతాడు యోహాను. అంటాడు, చిన్నపిల్లారా, తర్వాత యవనస్తులారా, మీతో ఈ మాట చెప్తున్నాను,
3 గ్రూప్స్ గురించి మాట్లాడతాడు. స్పిరిచువల్లీ న్యూ బార్న్, ఆధ్యాత్మికంగా అప్పుడే పుట్టినటువంటి శిశువులు, అలానే పెరుగుతున్నటువంటి పిల్లలు, అలానే యవనస్తులు. దాని అర్థం ఏంటంటే వాళ్ళ స్పిరిచువల్ మెచ్యూరిటీలో తేడా ఉంది. వీళ్ళెవరు, అందుకనే ఎవరైతే యేసు ప్రభువును వెంబడిస్తున్నారో వాళ్ళల్లో కొంతమంది ఇంకా పసిపిల్లల్లానే ఉన్నారు, ఇంకొంతమంది కొంచెం ఏజ్ పెరిగి కొంచెం పెద్ద పిల్లలు అయ్యారు, ఇంకొంతమంది యవనస్తులు అయ్యారు. పసిపిల్లవాడి నుండి యవనస్తుడు కావాలంటే ఎంత టైం స్పెండ్ చేయాలి? ఈ రోజున చాలా సాడ్ సైడ్ ఎఫెక్ట్, పాస్టర్ గారికి టైం లేదు. మనకేం కావాలా? మీటింగ్లు, సందడి కావాలా. కూర్చొని ఒక వ్యక్తితో యేసు ప్రభు గురించి మాట్లాడి అతని యేసు ప్రభులో పెంచడం ఇష్టం ఉండదు. ఎందుకు? అది ఫ్యాన్సీ కాదు. అదే ఒక మీటింగ్కి వెళ్ళి స్పీకర్ అయితేనా, అబ్బో జనాభా అంతా చూస్తారు, మన ఫోటోలు బాగా కనపడాలి. సిగ్గులేతే సరే, సిగ్గుపడాలమ్మా. టైం స్పెండ్ చేయాలి, ఇతరులు ప్రభు దగ్గరికి పెంచాలి. ప్రభులో చిన్న పిల్లల దగ్గర నుండి యవనస్తుల వరకు వాళ్ళు పెరగాలి. యవనస్తులు మాత్రమే కాదు, ఇంకా వాళ్ళు మెచ్యూర్డ్ పీపుల్, ద 70, వీళ్ళు స్పిరిచువల్లీ యంగ్ మెన్, యేసు ప్రభు చేత పంపబడ్డారు. తర్వాత 12 మంది వీళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి తల్లిదండ్రులు అయిపోయారు, ఇతరుల్ని ప్రభువులో పెంచేటువంటి తల్లిదండ్రులు అయ్యారు. ఆ తర్వాత మీరు కనుక చూస్తే ద 3, వీళ్ళు ఏంటి తెలుసా? వీళ్ళు ఇతరులని నాయకుల కింద తయారు చేసేటువంటి పొజిషన్కి వీళ్ళు వెళ్ళిపోయారు. పేతురు, యోహాను, యాకోబులు. మీరు గమనిస్తున్నారా? కొంతమంది ఆధ్యాత్మికంగా పిల్లల్లానే మిగిలిపోయారు, కొంతమంది ఆధ్యాత్మికంగా యవనస్తులుగా తయారవుతున్నారు, కొంతమంది స్పిరిచువల్ పేరెంట్స్, ఇతరుల్ని, మీకు అర్థమవుతుంది, మీరు ఎవరైతే ప్రభువులో నడిపించారో వాళ్ళు వెళ్ళి ఇతరులను ప్రభువులో నడిపిస్తే మీరు ఆధ్యాత్మిక తల్లిదండ్రులు అవుతారు. ఆ తర్వాత మీరు ఎవరైతే ప్రభువులో నడిపించారో వాళ్ళు వెళ్ళి ఇతరులని నాయకుల కింద తయారు చేస్తే మీరు ఆ 3 కేటగిరీలోకి వెళ్తారు. ఎవరు 3? పేతురు, యోహాను, యాకోబు. ఇప్పుడు చెప్పండి, ఆధ్యాత్మికంగా మనం ఏ స్టేజ్లో ఉన్నాం? చిన్నపిల్లలాగా ఉన్నామా? యవనస్తులాగా ఉన్నామా? లేదంటే ఆధ్యాత్మికమైనటువంటి తల్లిదండ్రులుగా ఉన్నామా మనం? లేదంటే ఇతరులని నాయకుల కింద తయారు చేసేటువంటి ఇంటిమేట్ గ్రూప్, యేసయ్యతో ఉన్నటువంటి ఇంటిమేట్ గ్రూప్. యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే వాళ్ళు 3 అక్కడే ఉండేటువంటి వాడు. యేసు ప్రభుతో అతి సాన్నిహిత్యంగా వాళ్ళు ఉండటాన్ని బట్టి ఇతరులను వాళ్ళు నాయకుల కింద తయారు చేశారమ్మా. అసలు మనము ఏ స్టేజ్లో ఉన్నాం? మన ఇతరులను ఏ స్టేజ్లో నడిపిస్తున్నాం? అది అసలు ప్రశ్న. మన ఆధ్యాత్మికంగా ఏ స్థాయిలో ఉన్నాం? అలానే మనం ఇతరులను ఏ స్థాయికి మనం నడిపిస్తున్నాం? అది మన ప్రయారిటీ కావాలి. డిసైపుల్ మేకింగ్, శిష్యులను తయారు చేయటం అంటే అదే. ఒకవేళ కొత్తగా నువ్వు ప్రభువులో పెరుగుతున్నటువంటి వాడివైతే నువ్వు ఇవాంజలైజ్ చేయగలవు, కానీ నాయకత్వానికి పనికిరావు. ఒకవేళ నువ్వు పసి పిల్లవాడివైతే నువ్వు సువార్త ప్రకటించగలవు, కానీ నాయకత్వానికి పనికిరావు. నువ్వు ఒకవేళ స్పిరిచువల్గా ఒక చైల్డ్ అయితే, యవనస్తుడు అయితే చిన్న చిన్న నాయకత్వ పనులు చేయగలవు, కానీ నాయకత్వానికి పనికిరావు. దేవుడు నాయకుడిగా ఎవరిని ఉంచుతాడు తెలుసా? ఎవరైతే ఇతరులను నాయకులుగా తయారు చేస్తారో వాళ్ళని నాయకులుగా ఉంచుతాడు ప్రభు. మనం ఏం చేస్తామంటే, మనలో ప్రాబ్లం చెప్పరా, మనమేమో ఆధ్యాత్మికంగా పిల్లల్లాగా ఉంటాం, కానీ మన కళ్ళు దేని మీద ఉంటాయి? లీడర్షిప్. మనకేం కావాలి? నో 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 నాయకత్వానికి పనికొచ్చేవాడు ఎవడంటే, ఇతరులని ప్రభు యొక్క శిష్యులుగా తయారు చేసే స్థాయికి నువ్వు ఆధ్యాత్మికంగా రాకపోతే డోంట్ ఎయిమ్ ఫర్ లీడర్షిప్. దట్స్ ఆల్.
మనం గమనించాల్సింది మన జీవితాల్లో ఆ స్థాయికి మనం వచ్చామా? కానీ మనకు మటుకు ఏం కావాలి? నాయకత్వం కావాలి, పొజిషన్ కావాలి, కమిటీ మెంబర్లు కావాలి, డీకన్లు కావాలి. ఎట్లా అవుతారు మీరు డీకన్లో? నీ తిమోతిని చూపించు, నువ్వు ఎవరిని శిష్యునిగా తయారు చేసావో వాడిని చూపించు. వాడిని చూపించలేకపోతే నాయకత్వాన్ని నువ్వు అపేక్షించమాక. యు ఆర్ నాట్ ఫిట్ టు బి ఎ లీడర్. అందుకనే దేవుని యొక్క వాక్యంలో చూస్తే న్యూ బార్న్ బేబీస్ కానీ, టాడ్లర్స్ కానీ, అంటే చిన్నపిల్లలు కానీ, యవనస్తులు కానీ అక్కడ దాకా వచ్చేంత వరకు కూడా మీరు నాయకత్వం చేయలేరు. మీరు కమిటీ మెంబర్స్గా పెట్టుకోవచ్చు, కానీ దేవుని పని అయితే జరగదు. మనము చేసేది స్పిరిచువల్ వర్క్. ఇదో బిజినెస్ లేదంటే ఒక ఇదో కాదు, ఏది పడితే చేయటానికి. దేవుని సేవ దేవుని క్రమంలో దేవుని పద్ధతిలో జరగాలంటే, దేవుడు ఆ పరిచర్లో పనిచేయాలంటే యూ హ్యావ్ టు ఫాలో ద రూల్స్. ఒక వ్యక్తి స్పిరిచువల్ పేరెంట్ అయినప్పుడు అప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసా? నాయకత్వాన్ని ఇవ్వండి. మీకు అర్థమవుతుందా? అంటే ఆ వ్యక్తి అండి ప్రభులో చాలా చక్కగా పెరుగుతున్నాడు, అంత మాత్రమే కాదు ఇతరులను శిష్యులుగా తయారు చేస్తున్నాడు అనే స్థాయికి వచ్చేంత వరకు నాయకత్వం గురించి మీరు మాట్లాడకండి. దయచేసి డబ్బును బట్టో, పొజిషన్ బట్టో, ఎక్స్పీరియన్స్ని బట్టో నాయకత్వం ఇవ్వద్దు. దేవుని వాక్య ప్రకారంగా శిష్యుడు ఇంకో శిష్యుని తయారు చేయాలి. నువ్వు ఇంకో శిష్యుని తయారు చేసేంత వరకు నాయకత్వాన్ని అపేక్షించమాక. యూ కెనాట్ బికమ్ ఏ లీడర్. నాయకులు చేయకండి, అది సంఘానికి క్షేమం కాదు. శిష్యుడు శిష్యుని తయారు చేయాలి, దట్స్ ఆల్. నువ్వు శిష్యుని తయారు చేసేటువంటి క్రమంలో నువ్వు మెచ్యూర్ అవుతావు. అప్పుడు ఆ మెచ్యూరిటీ వచ్చినప్పుడే నాయకత్వం అనేటువంటిది దేవుడు నీకు ఇస్తాడు. మీకు ఇంకో సంగతి చెప్పనా? దేవుని యొక్క ప్లాన్లో నాయకత్వానికి వయసుకి తేడా లేదు, సంబంధం లేదు. తెలుసా మీకు ఆ సంగతి? నాయకత్వానికి వయసుకి సంబంధం ఏమైనా ఉందా? ఏమా? ప్రభు చూసేది ఒక్కటే, అసలు వీళ్ళలో ఉన్నటువంటి శిష్యరకం యొక్క సత్తా ఎంత ఉంది, దట్స్ ఆల్. ప్రభు ఇంక వేరేదేమి చూడడు. నాయకత్వానికి వయసుకి సంబంధం లేదు, నాయకత్వానికి క్వాలిఫికేషన్కి సంబంధం లేదు. ఒక వ్యక్తి ఆధ్యాత్మికమైనటువంటి నాయకుడు ఎప్పుడు కాగలడంటే ఒకే ఒకటి, నువ్వు శిష్యులను తయారు చేసినప్పుడు. దట్స్ ఆల్. నువ్వు ఇంకో శిష్యుని తయారు చేయకుండా నువ్వు ఎన్ని కబుర్లు చెప్పినా నువ్వు నాయకుడు కాలేవు. యూ కెనాట్ బికమ్ ఏ స్పిరిచువల్ లీడర్. అందుకని ఆధ్యాత్మికమైనటువంటి నాయకత్వానికి వయస్సుకి సంబంధం లేదు. అందుకని ప్రభు ఏం చేస్తాడు? కొంతమంది చిన్న వయసులో నాయకుడిని చేస్తాడు ఆయన. అమ్మా, యెహోషువ ఏ వయసులో నాయకుడు అయ్యాడు? మీకు అర్థమవుతుందా? మోషే ఏ వయసులో నాయకుడు అయ్యాడు? ఇద్దరికి తేడా ఉందా? మోషేకి 80 సంవత్సరాలు పట్టింది నాయకత్వం రావడానికి, యెహోషువకేమో యవనస్తుడుగా. నాకు ఎందుకు మోషే తక్కువ యెహోషువ? ఇది కాదు. ఆ స్పిరిచువల్ మెచ్యూరిటీని వాళ్ళు ప్రదర్శించారు యవనస్తులుగా ఉన్నప్పుడే. దేవుడు వాళ్ళ నాయకుల్ని చేశాడు. అందుకనే చెప్తున్నాను, చర్చ్లో నాయకత్వం అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే వెన్ ఓన్లీ యు ఆర్ ఎ డిసైపుల్ మేకర్. ఇంకో శిష్యుని తయారు చేయడం ఇక్కడ వచ్చి కబుర్లు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంకొక శిష్యుని తయారు చేస్తే అప్పుడు దేవుని కోసం నువ్వు నాయకుడు అవుతావు. దేవుడు వేస్తాడు ఆ నాయకత్వాన్ని. కాబట్టి దయచేసి పొజిషన్ బట్టో, డబ్బును బట్టో, ఉద్యోగాన్ని బట్టో నాయకత్వం ఇవ్వకండి. మీరు సంఘాన్ని పాడు చేసేవాళ్ళు అవుతారు. నాయకులు లేకపోతే కాము కూర్చోండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ ఒక పాస్టర్ గారిని నాయకుడిగా పెట్టాడు సంఘంలో. సంఘానికి ఆధ్యాత్మిక నాయకుడు ఎవరు? పాస్టర్ గారు సంఘానికి ఆధ్యాత్మిక నాయకుడు. ఇంకొక నాయకుడు తయారైనంత వరకు మీరు వెయిట్ చేయండి, కానీ తొందరపడి ప్రలోభాలు పోయి సంఘాన్ని పరిచర్ని నాశనం చేయకండి. యేసు ప్రభు యొక్క శిష్యుడిని తయారు చేయాలి.
ఆ శిష్యుని తయారు చేసేటువంటి స్థాయి, ఆ స్పిరిచువల్ పేరెంట్. మీకు ఒక సంగతి తెలుసా, స్పిరిచువల్ పేరెంట్లో కూడా డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి. మొట్టమొదటి లెవెల్ ఎవరు? స్పిరిచువల్ పేరెంట్ అంటే ఒక వ్యక్తిని తయారు చేయగలిగినటువంటి వాడు. రెండో లెవెల్ అయిన స్పిరిచువల్ పేరెంట్ ఎవరంటే తిమోతి లాంటి శిష్యుడు ఉన్నటువంటి వాడు. అంటే తిమోతి లాంటి పరిణితి కలిగినటువంటి శిష్యుని తయారు చేసినటువంటి వాడు రెండో లెవెల్ అంటే స్పిరిచువల్ పేరెంట్. తిమోతి లాంటి ఒక డిసైపుల్ని తయారు చేసి ఇతరుల్ని ట్రైన్ చేసేటువంటి స్థాయికి తెచ్చేటువంటి వాడు మూడో లెవెల్ అంటే స్పిరిచువల్ పేరెంట్. మీకు అర్థమవుతుందా? ఈవెన్ స్పిరిచువల్ పేరెంట్స్లో కూడా వేరియేషన్ ఉంది. నువ్వు ఇతరుల శిష్యులు తయారు చేసేటటువంటి అది బేసిక్. నువ్వు తయారు చేసేటువంటి శిష్యులు ఇతర శిష్యులు తయారు చేయటం అది నెక్స్ట్ లెవెల్. నువ్వు తయారు చేసేటువంటి శిష్యులు ఇతరులని ట్రైన్ చేసేటువంటి స్థాయికి వెళ్ళటం అది నెక్స్ట్ లెవెల్. డిసైపుల్ మేకింగ్లో ఇదంతా కూడా ప్రాసెస్. అలానే చర్చ్ డెవలప్మెంట్లో కూడా మీరు కనుక చూస్తే సంఘం అనేటువంటిది ఎట్లాగా అభివృద్ధి చెందని దేవుని వాక్యాలు మీరు చూస్తే, మీరు తర్వాత చదువుకోండి, నాకు టైం అయిపోయింది, నేను ముగించబోతాను ఇంకా 5 నిమిషాల్లో. కానీ అపోస్తల కార్యాలు 14వ అధ్యాయంలో మీరు చూస్తే గనక 21వ వచనం నుండి కనుక మీరు చూస్తే సంఘము ఎట్లాగా స్టేజ్ బై స్టేజ్ డెవలప్ అయింది అనేటువంటిది మీరు చూస్తారు. స్టేజ్ 1 ఏంటంటే ద గోల్ ఈజ్ ఇవాంజలిజం. ఒక సంఘం యొక్క ఇనీషియల్ గోల్ సువార్త ప్రకటించటం, అది బేసిక్ లెవెల్. ఆ సువార్త ప్రకటించడం ద్వారా సంఘంలో యు ఎస్టాబ్లిష్ ద కాంటాక్ట్స్. ఇతరులతో మనం కాంటాక్ట్స్ ఎస్టాబ్లిష్ చేస్తాం. తర్వాత స్టేజ్ 2 ఏంటంటే స్థిరులైనటువంటి క్రైస్తవుల్ని తయారు చేయటం. ఇది సెకండ్ స్టేజ్ సంఘంలో. ఆ తర్వాత మూడో స్టేజ్ ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి నాయకుల్ని తయారు చేయటం. అది మూడో స్టేజ్ సంఘానికి. సంఘానికి బేసిక్ స్టేజ్ ఏంటి చెప్పండి? సువార్త ప్రకటించడం ద్వారా ఆ పలానా ఊరిలో పలానా గ్రామంలో కాంటాక్ట్స్ ఏర్పాటు చేసుకోవటం. రెండో స్టేజ్ ఏంటంటే ఉన్నటువంటి ఎవరైతే సంఘానికి వస్తున్నారో విశ్వాసుల్ని వాళ్ళు దేవుని యొక్క వాక్యంలో స్థిరముగా ఎదిగేటట్టు వాళ్ళని ట్రైన్ చేయటం, వాళ్ళకి టీచ్ చేయటం. అది సంఘంలో రెండో స్టేజ్. మూడో స్టేజ్ ఏంటంటే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల్ని నాయకులుగా తయారు చేయటం. ఏమా, ఇప్పుడు పౌలు బర్నబాల గురించి మనం గొప్పగా మాట్లాడతాం, ఎందుకంటే వాళ్ళు చాలా గొప్ప శిష్యులు, చాలా గొప్పగా దేవుని చేత వాడబడినటువంటి దైవజనులు. కానీ వాళ్ళు తయారు చేసింది ఎవరు? అంత్యోక సంఘం. మీకు అర్థమవుతుందా? అంత్యోక సంఘము వాళ్ళు నమ్మకంగా చేసినటువంటి పరిచర్యను బట్టి, వాళ్ళు దేవునికి చూపించినటువంటి విధేయతను బట్టి పౌలు బర్నబా లాంటి గొప్ప ఆధ్యాత్మిక నాయకులు తయారయ్యారు. కాబట్టి మన సేవకులు, మన సంఘంలో స్పిరిచువల్ మెచ్యూరిటీ పెరగాలి, ఆధ్యాత్మికమైనటువంటి నాయకత్వం తయారు కావాలి. పౌలు బర్నబా లాంటి ఆధ్యాత్మిక నాయకులు సంఘాల్లో తయారు కావాలి. అలా తయారు కావాలంటే మనం ఏం చేయాలి? సంఘాల్లో దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా ప్రకటించాలి. ఒక మాట చెప్పనా, నేను ఈ సంఘం ప్రారంభించి 3 సంవత్సరాలు కావాల్సి వస్తుంది. ఈ 3 సంవత్సరాల్లో నేను చర్చ్లో ఆదివారం లేనిది ఒకే ఒక్క ఆదివారం. దాన్ని బట్టి మా బంధువుల దగ్గర నుండి అందరికీ చాలా విమర్శలు వచ్చినాయి. ఏమంటే మీరే సేవ చేస్తున్నారా అన్నవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు నేను భయపడలేదు. ఎందుకు? నా ప్రయారిటీ ఏంటి? నా ప్రయారిటీ ఏంటి? దిస్ లోకల్ చర్చ్, దేవుడు నాకు అప్పగిచ్చినటువంటి పని. ఎంతోమంది ఫోన్ చేస్తారు, పాస్టర్ గారు స్పీకర్గా. వెళ్ళాల్సిన అవసరం లేదు, ఊర్లు తిరగాల్సిన అవసరం లేదు. మీ సంఘము సరిగ్గా దేవుల్లో లేకపోతే మీరు ఊళ్ళు తిరిగి ఏం చేస్తారండి? ఏం చేస్తారు సేవ?
స్టేబుల్ డిసైపుల్షిప్ తయారు కావాలి, స్టేబుల్ లీడర్షిప్ తయారు కావాలి, కట్టుబడి ఉండాలి. రేపు దేవుడు నాయకత్వం తీసుకొచ్చిన తర్వాత అప్పుడు బహుశా నేను స్పీకర్గా బయటికి వెళ్తానేమో, కానీ అంతవరకు కట్టుబడి ఉండాల్సిందే. లోకల్ చర్చ్లో లీడర్షిప్ డెవలప్ చేయాలి. పాస్టర్స్, సంఘాలు, థర్డ్ స్టేజ్ అది ఆధ్యాత్మిక నాయకత్వం. అక్కడితో ఆగిపోదు. చర్చ్ ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ కింద ఫామ్ అవ్వాలి. దాని అర్థం ఏంటంటే తన్ను తాను సపోర్ట్ చేసుకునేటువంటి స్థాయి ఆ సంఘానికి రావాలి. సేవకుడిని సపోర్ట్ చేసేటువంటి స్థాయి సంఘానికి రావాలి. అది స్టేజ్ 4. తర్వాత ఫైనల్ స్టేజ్ ఏంటి తెలుసా? చర్చ్ ఎక్స్టెన్షన్. సంఘాల నుండి ఇంకా సంఘాలు బయటికి రావాలి. మీకు అర్థమవుతుందా? ఎక్కడ స్టార్ట్ అయింది ఇదంతా? ఏమా, అంత్యోక సంఘము పౌలు బర్నబాలు పంపిస్తే వాళ్ళు మాసిదోనియా ప్రాంతంలో సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ సంఘాలన్నీ ఏర్పాటులో ఎవరి హస్తం ఉంది? పౌలు బర్నబాలు మాత్రమే కాదండి, అంత్యోక సంఘానికి ఆ యొక్క మినిస్ట్రీలో వాళ్ళకి భాగం ఉంది. అందుకనే పౌలు బర్నబాలు ఏం చేసేవాళ్ళంటే ప్రతి మిషన్ జర్నీ అవ్వగానే వాళ్ళు అంత్యోక సంఘానికి వచ్చి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేటువంటి వాళ్ళు ఏం పరిచయం చేశారో ఆ సంవత్సరంలో దేవర్ అకౌంటబుల్. అటువంటి సంఘాలు బయటికి రావాలి. దేవుని వాక్యం ఉన్నటువంటి సంఘం అదే. ఇవాంజలిజంతో ఆగిపోవద్దు. లేదంటే ఏదో చిన్న సంఘం మాకు ఏర్పడిందండి అక్కడితో ఆగిపోతామా? సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక నాయకులు తయారు కావాలి. వాళ్ళు ఇతరుల్ని శిష్యులుగా తయారు చేయాలి, ఆ స్థాయికి తీసుకొని రావాలి. ఫైనల్గా ఈ చర్చ్ ఇంకో చర్చెస్ని రేపొద్దున భవిష్యత్తులో దేవుడు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సంఘాలను ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ రకంగా మనం కట్టుబడి పని చేయాలి. అటువంటి కృప దేవుడు మనకి ఇచ్చినగాక. ప్రార్థన చేసుకుందాం.